వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. ఏపీలో వైసీపీ పోరుబాటు పట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. దీంతో మెడికల్ కాలేజీ ఇష్యూ అధికార పార్టీ టీడీపీ, విపక్ష పార్టీ వైసీపీల మధ్య వార్ నడుస్తోంది. మాటకు మాటలు పేలిపోతున్నాయి. కొద్ది రోజులుగా జిల్లాల్లో వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. జిల్లాల్లో సేకరించిన సంతకాల పత్రాలను తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో అప్పగించారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సేకరించిన కోటి సంతకాలను డిజిటల్ రూపంలో గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఇవ్వనున్నారు వైసీపీ చీఫ్ జగన్. ఇప్పటికే చివరి అంకానికి చేరుకున్న కోటి సంతకాల సేకరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వైసీపీ భారీ ర్యాలీలు నిర్వహించింది. అయితే ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందన ప్రభుత్వ నిర్ణయంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ముందుగా కోటి సంతకాల సేకరణని టార్గెట్ పెట్టుకున్న ప్రజల నుంచి వచ్చిన మద్దతుతో ఏకంగా 1,30,00,000కు చేరుకుంది. జిల్లాల వారీగా వచ్చిన వాహనాలు తాడేపల్లిలోని పార్టీ ఆఫీసుకు చేరుకున్నాయి. అటు వైసీపీ ఢిల్లీలోనూ పోరు ఉధృతం చేసింది. వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టారు. పేదలకు వైద్యాన్ని దూరం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. రాష్ట్రంలో సేకరించిన సంతకాల సేకరణ పేపర్లను త్వరలో రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి కూడా తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు విపక్షం చేస్తున్న ప్రజా ఉద్యమంపై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని సీఎం చంద్రబాబు కూడా క్లారిటీ ఇచ్చారు. వైద్య విద్యను మరింత ఆధునీకరించేందుకు పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే విపక్షం అంటున్నట్టుగా ఎలాంటి ప్రైవేటీకరణ లేదని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కాలేజీలు నడుస్తున్నాయంటున్నారు ప్రభుత్వ పెద్దలు. అయినా వైసీపీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణను చేపట్టింది. గవర్నర్ దగ్గరికి వెళ్లబోతోంది. ఏపీలో లోకల్ ఎన్నికల ముందు పొలిటికల్ వార్ మొదలైందే. మెడికల్ పీపీపీ విధానం పోరుబాటుకు దారితీసిందే. పీపీపీ విధానం ప్రైవేటీకరణమేనా? ప్రభుత్వం పీపీపీ విధానంపై క్లారిటీ ఇస్తుందే? కాలేజీలపై వైసీపీ అభ్యంతరాలు, అనుమానాలేంటి? కోటి సంతకాల సేకరణ ఎంతవరకు ప్రభావితం చేస్తోంది అనే ప్రశ్నలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఒక పక్క కోటి సంతకాల సేకరణ అంటూ కూడా అనేక గ్రామాల్లో పర్యటనలు చేశారు. ప్రజల దగ్గర నుంచి ఏదైతే పీపీపీ ప్రైవేటీకరణం అవుతోంది అనేది వారి అభిప్రాయాన్ని సంతకాల ద్వారా సేకరించారు. గవర్నర్ కూడా ఇవ్వబోతున్నారు. మరొక పక్క పీపీపీ అనేది ప్రైవేట్ పరం చేయట్లేదు, ప్రభుత్వంలోనే ఉంటుంది. కేవలం దాన్ని ఆపరేట్ చేయడం మాత్రమే ప్రైవేట్ పరంగా ఉంటుందనేది అధికార పార్టీ చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటి? ఖచ్చితంగా సార్, మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమం పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది. కోటి సంతకాలకు పైగా పెద్ద ఎత్తున సంతకాలు ప్రజల నుంచి సేకరించారు. అదేవిధంగా జనసేన, మిగిలినటువంటి పార్టీలు, బీజేపీ లాంటి పార్టీల నుంచి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెబుతుంది. కేవలం సంతకం మాత్రమే తీసుకుని నామమాత్రంగా కేవలం రాజకీయంగా ప్రజా ఉద్యమం పేరుతో జరిపేటువంటి కార్యక్రమంలా కాకుండా పూర్తిగా సంతకం చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరు, ఆయనకు సంబంధించినటువంటి అడ్రస్సు, చిరునామాతో పాటుగా కాంటాక్ట్ నెంబర్తో సహా పూర్తిగా డీటెయిల్డ్గా సంతకం చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకొని దాన్ని డిజిటలైజ్ చేసి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా వచ్చినటువంటి సంతకాలను జిల్లా కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి డిజిటలైజేషన్ చేసిన తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సంతకాలను పెద్ద ఎత్తున పార్టీ కేంద్ర కార్యాలయం, తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అక్కడ నుంచి 18వ తేదీన ఇప్పుడు మనం చూసినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా 18వ తేదీన స్వయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి సమర్పించేటువంటి కార్యక్రమం తలపెట్టారు. 18వ తేదీన సాయంత్రం 4 గంటలకి గవర్నర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో 18వ తేదీ పెద్ద ఎత్తున భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే 18వ తేదీ జరిగేటువంటి ర్యాలీకి అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ స్మృతివనం నుంచి చేపట్టేటువంటి ర్యాలీకి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున
పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున 23 జిల్లాలు, ఇంకో 3 జిల్లాలకు, ఇంకో మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి సంతకాలకు సంబంధించినటువంటి వాహనాలు కూడా ఈరోజు రాత్రికి ఇక్కడ చేరుకోబోతున్నాయి. ఒకరోజు ముందుగానే పార్టీ కేంద్ర కార్యాలయానికి వాహనాలన్నింటినీ కూడా తరలించారు. పూర్తిగా డిజిటలైజేషన్ చేసిన తర్వాత ఆ డిజిటలైజేషన్ చేసినటువంటి కోటి సంతకాలకు సంబంధించినటువంటి నిరసనకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని గవర్నర్కు సమర్పించేటువంటి క్రమంలో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలవబోతున్నారు. 18వ తేదీ సాయంత్రం 4 గంటలకి అంబేద్కర్ విగ్రహం నుంచి కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళి గవర్నర్ని కలుస్తారు. అక్కడ గవర్నర్ కలిసి డిజిటలైజేషన్ రూపంలో ఉన్నటువంటి కోటి సంతకాలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమానికి సంబంధించినటువంటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఆ సంతకాలకు సంబంధించినటువంటి సేకరణకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా గవర్నర్ ముందు ఉంచుతారు. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి సామాన్య ప్రజానీకానికి జరిగేటువంటి అన్యాయం ఏదైతే ఉందో, కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజాధనానికి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి అంశం కూడా ముడిపడి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను గవర్నర్ ముందు ఉంచబోతారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానం, అవి ప్రజలకు ఎంతవరకు మేలు కలిగించాయి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పీపీపీ విధానం ద్వారా జరిగేటువంటి నష్టానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా గవర్నర్ ముందు ఉంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. 18వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ స్వయంగా నిర్వహించబోతున్నారు. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా ఉద్యమం పేరుతో కోటి సంతకాల సేకరణ అని చెప్పి స్టార్ట్ చేసింది. అది కాస్త ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో 1,30,00,000 వరకు చేరిందనేది వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఈ కోటి సంతకాల సేకరణని గవర్నర్ అబ్దుల్ నజీర్కి అందజేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏదైతే ప్రజల అభిప్రాయం ఇది, ఈ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రజల సొమ్ముకు సంబంధించి, ప్రభుత్వ భూములకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందనే విధానాన్ని ఎండగట్టే విధంగా ముందుకెళ్తున్నట్టయితే తెలుస్తోంది. మా విజయవాడ ప్రతినిధి కాంతి కూడా సిద్ధంగా ఉన్నారు. రెడ్ కాంతి, అధికార పార్టీ నుంచి వస్తున్నటువంటి పాయింట్ ఏంటి? ఒక పక్కన గత ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు అందరూ కూడా ఈ ప్రజా ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కోటి సంతకాల సేకరణలో ఒక ఉద్యమంలా భావించి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి సంతకాలు చేస్తూ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే పాయింట్ అయితే చెప్తున్నారు. మరి అధికార పార్టీ నుంచి వస్తున్నటువంటి వెర్షన్ ఏంటి? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది, ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి రాద్ధాంతం అంతా కావాలని చేస్తున్నది తప్ప ప్రజల నుంచి వచ్చేటువంటి విమర్శ కాదు అని కూటమి పార్టీ దానిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, ఈ పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మించి వారికి లీజ్ ఇస్తాం. ఏదైనా ఒక ప్రభుత్వ భూమిని లేదా ప్రభుత్వ కార్యాలయాన్ని లీజ్ కి ఎలా అయితే ఇస్తామో మెడికల్ కాలేజీ అంశాన్ని కూడా అలాగే చూడాలని, వారు నిర్మించిన తర్వాత వారికి కొన్ని సంవత్సరాల పాటు లీజ్ ఇస్తాం, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఆధీనంలోనే కాలేజీ ఉంటుంది అనే విషయాన్ని పదే పదే చెప్తుంది. ఈ విషయం పైన అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. దీన్ని పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఏదైతే రాష్ట్ర ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో దానికి కోసమే ఈ ఏదైతే ప్రైవేటైజేషన్ కాదు, ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీల నిర్మాణము, అలాగే దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేయడము, అలాగే ఒక 10 సంవత్సరాల పాటు ఎవరైతే కాలేజ్ కి సంబంధించినటువంటి నిర్మాణం చేపడతారు, అలాగే ఈ ప్రైవేట్ వారి వ్యక్తులు నిర్మించిన తర్వాత వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. కానీ ఖచ్చితంగా అడ్మిషన్స్ కావచ్చు, అలాగే ఏదైతే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ఏదైతే ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతాయి, ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి మరొక అంశం ఏంటి అంటే, దీనికి సంబంధించి అంటే పేదలకు అందని ద్రాక్షగా వైద్య విద్య మారిపోతుంది, ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్తుంటే ఖచ్చితంగా
ఆ నీట్ లో అంటే ఏదైతే నీట్ కి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూనే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుకి ఓకే. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కావలసినటువంటి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడానికి కావాల్సినటువంటివన్నిటిని కూడా రిలీజ్ అగ్రిమెంట్ ని చేస్తారో ఆ లూజ్ అగ్రిమెంట్ ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్పి కూటమి పార్టీ మాత్రం కుండబద్దలు కొడుతోంది. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది ఏపీలో ఏదైతే సంతకాల సేకరణకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ నాయకుల నుంచి. మనతో పాటు ప్రస్తుత అధికార పార్టీ, గత అధికార పార్టీ టీడీపీ, వైసీపీకి సంబంధించిన నాయకులు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. గురునాథం గారు టీడీపీ నాయకులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా గురునాథం గారు, కోటి సంతకాల సేకరణ అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన సాధారణంగా నాయకులు చేస్తూ ఉంటారు, ఆ కామెంట్స్ చూస్తుంటాం, కానీ ప్రజల నుంచి ఈ విధమైన స్పందన వస్తోంది. ప్రజలు ఈ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కోటి సంతకాలు కాదు, 1,30,00,000 సంతకాలు చేశాము, దీన్ని డిజిటలైజ్ చేసి గవర్నర్ దగ్గరికి అందించబోతున్నాం అంటున్నారు. మీ ప్యానెల్లో ఉన్న అందరికి కూడా నమస్కారాలు. ఇది అంతా కూడా ఒక ట్రాష్. ఇది ఏంటంటే మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టు కొండలు తవ్వి ఎలుకుని పడతా ఉన్నారు. దీనికంటే ఒకటి క్లారిటీ ఇద్దాం, పీపీపీ అంటే ఏంటి, ఈ విధానం ఏంటి, ఉపయోగపడుతుంది చెప్తాను మేడం. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఇప్పుడు మేము స్పష్టంగా చెప్తాం. గతంలో మీకు ఒకటి చెప్తాను ఉదాహరణ. ఫస్ట్ ఈ పీపీపీ పద్ధతి అనేది 1894లో లండన్ లో మెట్రో ట్రైన్స్ కి సంబంధించిన దాంట్లో పీపీపీ పద్ధతి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చినటువంటి నేపథ్యం మొత్తం కూడా మారిపోయింది. ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ ఉంటది, పబ్లిక్ మేముంటాం గవర్నమెంట్. ఇక్కడ ఎట్లా ఉంటదంటే విషయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 1,00,00,000 మంది సంతకాలు అనేటువంటి అంశము ఇది అంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా. దీంట్లో వాస్తవం అయితే నేను స్పష్టంగా మీకు చెప్తాను గవర్నమెంట్ నుంచి కూడా. ఇప్పుడు మేము ఈ అసలు ముందు ఏంటంటే అసలు ముందు ఒక సినారియో 17 మెడికల్ కాలేజెస్ ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టి 6,775 సీట్లు ఎగ్జిస్టింగ్ లోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని అతను ఉన్నప్పుడే ఆ 17 నిర్మిస్తామని చెప్పి 1,375 కోట్లు బడ్జెట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేయకుండా కేవలం ఒక 5-6 చేసుకొని రిమైనింగ్ అన్ని కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోవటం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఇది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి దాన్ని రద్దు చేయాలనేటువంటి కక్ష సాధింపు చర్యలు మాకు లేవం తెలుగుదేశం పార్టీ. వాటిని కొనసాగించాలా, ప్రజలకి మెరుగ్గా మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వాలా, మెడికల్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలా, చాలా మంది డాక్టర్స్ ని తయారు చేయాలా, ఆంధ్రప్రదేశ్ రిఫరల్ గా ఉండాలని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు 86 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాడు ప్రతి సంవత్సరం. ఋషికొండకైతేనే 500 కోట్లు పెట్టి దాన్ని బోడిగుండు చేసి బ్రహ్మాండంగా నిర్మించాడు. ఆ డబ్బులే పెట్టి అప్పుడు ఎందుకు నిర్మించలేదమ్మా? నేను ఇప్పుడు ఈ పాయింట్కి వస్తా ఉన్నాను. ఏ పాయింట్ మెయిన్ గా ఇప్పుడు వాళ్ళు అభియోగం చేస్తుంది ఏంటో తెలుసా జనాలకి? నేను రూల్ అవుట్ చేస్తున్నా, జనాలందరూ కూడా క్లియర్ గా తెలుసు. ఇప్పుడు మేము ఎందుకు ఇస్తున్నామంటే 2 ఏళ్లలో నిర్మించాలి. దీనికి మేము ఢిల్లీకి గవర్నమెంట్ కి రాశాం. అక్కడ ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకుంది, ఫైనాన్స్ కమిటీ అప్రూవ్ చేసింది. అదే విధంగా ఏదైతే ఈ మెడికల్ కి సంబంధించినటువంటి కమిషన్ ఉందో వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. చాలా బెటర్మెంట్ ఉంది, చాలా క్లారిటీగా ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి. ఇంకొక అంశం ఏంటంటే మేము ఒక 70% ప్రధానమంత్రి అభియాన్ అంటే ఎవరైతే ఆయుష్మాన్ దాని కింద ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా మేము దాంట్లో MOUలో చేసుకోవడం జరిగింది. అదే క్రమంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తే 25 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మేము పీపీపీ పద్ధతిలో ఇస్తే 2 ఏళ్లలోనే మేము నిర్మాణం చేసి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం. నిన్న మా ఎంపీ గారు కేసినేని శివరాజ్ చున్ని గారు కూడా క్లియర్ గా చెప్పారు పార్లమెంట్ లో కూడా. నేను అదే కూడా చెప్పబోతా ఉన్నాను. మా యొక్క స్టాండ్ ఏంటంటే ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. ఎందుకనంటే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆ బిల్డింగ్స్ మెయింటెనెన్స్ మౌలిక సదుపాయాలు వాళ్ళు మెయింటెనెన్స్ లో ఉంటాయి. మా గవర్నమెంట్ మొత్తం కూడా రిజర్వేషన్ అంశం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్ లో వచ్చేటువంటి ఫలాలు ఆగిపోతాయి అని చెప్పి యాగి చేస్తా ఉన్నారమ్మా. యాగి చేస్తున్నారు. దానికి మేము గ్యారంటీ ఇస్తా ఉన్నాం. ఆ సిస్టమ్ లో గవర్నమెంట్ ఈ ప్రైవేట్ వాళ్ళని ఎక్కడ కూడా ఎంటర్ కానీయము. ఆ 50% సీట్లు అనేది గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాయి. 50% ఏ విధంగా ఉంటాయో యాజమాన్యం కింద ఏ రిజర్వేషన్ రూల్ దాంట్లో పొందుపరిచి ఎట్లయితే ఇప్పుడు యాజ్ గా గవర్నమెంట్ సిస్టమ్ లో వెళ్తున్నామో చేస్తాం. వైసీపీ తరపు నుంచి కూడా అభిప్రాయం తెలుసుకుందాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా గురునాథ్ గారు. ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ మోహన్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఆయన పాయింట్ చెప్తారు కదా, ఆ పాయింట్ కి ఆన్సర్ తెలుసుకోవాలిగా. మోహన్ రెడ్డి గారు. ఆశ గారు నమస్కారం అమ్మా. మీకు గురునాథ్ గారికి చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు, ఒక చిన్న డౌట్, అంటే అది ప్రజల నుంచి వస్తున్న డౌట్ కూడా మన డిబేట్ వేదికగా క్లారిటీ అయితే ఇచ్చేద్దరు. కానీ 1,000,000 సంతకాల సేకరణ అన్నారు కదా, దీంట్లో ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? అంటే ఈ ఏజ్ వరకు లిమిట్ అని కానీ, కుటుంబం నుంచి ఒకరని కానీ అట్లా ఏదైనా లిమిట్స్ ఉన్నాయా? లేదంటే ఎవరైనా సరే ఈ అభిప్రాయంలో సేకరణలో పార్టిసిపేట్ చేసి 1,30,00,000 వరకు సంతకాలు వచ్చాయా? ఏజ్ లిమిట్ అయితే లేదమ్మా. మామూలుగా స్టూడెంట్స్ నుండి ఎవరి నుంచి ఎవరైనా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. రైతుల వరకు అందరూ. నేను కూడా 2 నియోజకవర్గాలకు పరిశీలకుడుగా ఉండేవాడిని. సింగనమల నియోజకవర్గం, రాయదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లాలో. ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి ఎందుకే డౌట్ అడిగానంటే, సోషల్ మీడియాలో ఒక పాయింట్ రేజ్ అవుతోంది. అంటే చదువుకోలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళకి కూడా వెళ్ళి ఇంకో సంతకం పెట్టండి అని చెప్పి పెట్టిస్తున్నారు. ఇది వాస్తవం ఏంటంటే వాళ్ళకి చెప్పకుండా సంతకాలు పెట్టిస్తున్నారు అనేది కూడా వస్తుంది. అందుకని చెప్పి క్లారిటీ ఇస్తే వ్యూస్ కూడా తెలుస్తుంది కదా. మంచిదే కదా. ఇప్పుడు నేను స్వయంగా పాల్గొన్న ప్రాంతాల్లో నా దగ్గరికి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా, ఇప్పుడు SRIT కాలేజ్ అని ఒకటి ఇంజనీరింగ్ కాలేజీ, మంచి కాలేజీ, అనంతపురంలో ఒక ఫేమస్ కాలేజీ. ఆ కాలేజీలోకి పోయినప్పుడు అక్కడ వచ్చిన స్టూడెంట్స్ అడిగినారు దేనికి ఇది అని, దేనికి సంతకాల సేకరణ అని అడిగినారు. మెడికల్ కాలేజీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చినారు. 7 కాలేజీలు పూర్తయినాయి. 10 కాలేజీలు ఇంకా 50%, 70% ఆ లెవెల్లో వచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటిని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల అనేక రకాలుగా మనకు వైద్యం కానీ విద్య కానీ అందే పరిస్థితి ఉండదు. దీనిపైన సంతకాలు మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం. అంటే అక్కడ ఎవరు, నేనంటే ఇప్పుడు ఏదో డిబేట్ లో మాట్లాడుతున్నాను, రాజకీయంగా మాట్లాడుతున్నాను అనే ఆలోచన మాత్రం నాలో కించెత్త లేకుండా నేను మాట్లాడుతున్నా. అక్కడ చూసినటువంటి స్పందన చూసినప్పుడు వాళ్ళ పిల్లలు చెప్పేవాళ్ళు, మా తల్లిదండ్రులు మేము కూడా కూటమి ఓటేసినాం, కానీ దీనికైతే మేము మీకే సపోర్ట్ చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి, మంచి ఆలోచన, మంచి నిర్ణయము. 1929 వరకు కేవలం 29 వరకు అనుకుంటా కేవలం మన రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలే ఉండేటివి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 7 కాలేజీలు పూర్తి చేసి 5 కాలేజీలు రన్నింగ్ లో పెట్టి ఇంత దగ్గరికి వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని దాదాపు 80,000 కోట్ల రూపాయలు విలువ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడే రాష్ట్రంలో మనం అనేక రకాలుగా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో 74 పరిశ్రమలు ఉంటే 54 పరిశ్రమలు మనం ప్రైవేట్ పరం చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ప్రైవేట్ పరం చేసేది, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేసేది. రాష్ట్రంలో ఇంకా గవర్నమెంట్ చేతిలో ఏమీ లేకుండా కేవలం ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి మనకు వస్తుందా? ఇప్పుడు నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ, భాషం కాలేజీ ఇలాంటి కాలేజీలు వచ్చి ప్రైవేట్ చెప్తున్నారు కదా, కేవలం మౌలిక సదుపాయాల వరకు ఉంటుంది, నిర్మాణం వరకు ఉంటుంది, తర్వాత ప్రభుత్వమే నడిపిస్తుందని చెప్తున్నారు కదా. ఒకవేళ మీరు గవర్నర్ దగ్గరికి 18th ఈవినింగ్ తీసుకెళ్తారు, డిజిటల్ రూపంలో చేంజ్ చేసిన తర్వాత ఈ 1,30,00,000 సంతకాలని కూడా గవర్నర్ ముందు ఉంచుతారు. అయినా సరే దీన్ని మేము ఈ విధంగానే ముందుకు తీసుకెళ్తాం PPP పద్ధతిలోనే అంటుంది ప్రభుత్వం. మరి వాట్ నెక్స్ట్? వాళ్ళు ప్రైవేట్ పరం చేయమంటున్నారు కదా, ప్రైవేట్ పరం చేయమంటున్నారు, చేస్తామంటున్నారు, నడిపిస్తామంటారు, PPP పద్ధతి అంటారు, ప్రైవేట్ పబ్లిక్ ప్రభుత్వం అన్నట్టు. ఇప్పుడు మనము డబ్బులు ఇస్తున్నాం, మనం గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, గవర్నమెంట్ స్థలం ఇస్తుంది, గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టించింది, గవర్నమెంట్ మెయింటైన్ చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అంటమ్మా ఏంది ఇది? తమాషానా, కామెడీనా, ఏమన్నా చెప్పారు గురునాథన్ గారు. ఈ విధంగా ప్రభుత్వమే చేసుకుంటూ పోతే ఇంకా చాలా నిర్మాణాలు, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతోంది. మేము ఈ 2 years లోనే కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ విధానాన్ని తీసుకొచ్చాము అని నేను గురునాథ్ గారు చెప్పినప్పుడు వింటున్నా. ఇప్పుడు మనము
జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 2 సంవత్సరాలు కరోనా, మీకు నాకు దేశానికి అందరికీ తెలుసు. 2 సంవత్సరాలు కరోనా కాకపోతే 3 సంవత్సరాలు పరిపాలన చేసినట్టు అవుతుంది. 3 సంవత్సరాల్లో 7 కాలేజీలు పూర్తి చేసి 25 సంవత్సరాలు పడుతుంది 10 కాలేజీల కంటే. అంటే మనకు చేత కాదనే, లేక మనం చేయలేమనే, లేక మనం 86 కోట్లు ఇస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? మాట్లాడితే ఎట్లమ్మా? కాదు కదా, అది పద్ధతి కాదు కదా. మన చేతిలో ఉండేది మనం చేయాల్సిన కార్యక్రమాన్ని ఇప్పుడు అమరావతి పేరు మీద మనం చెప్పి బ్రహ్మాండంగా 2,60,7,000 కోట్లు తీసుకొచ్చుకున్నాం అప్పులు. అది సరే, మేము దాని గురించి మేము తప్పులు పట్టేదే తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీరు అంత తెచ్చినప్పుడు మరి ఏదో పుష్కరాలకు సంబంధించి 500 కోట్లు 5,000 కోట్లు రిలీజ్ చేసినామని మన మీటింగ్ లో చెప్పినారు. ఇప్పుడు పుష్కరాలకు అవసరమే, సెంటిమెంట్ కు మంచిదే, కానీ ఇది ప్రాణాలకు సంబంధించింది, జీవితాలకు సంబంధించింది, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి, మన ఆరోగ్యానికి సంబంధించింది. మనం గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే ఒక్కొక్కటి కనీసం అంటే ఒక చిన్న ఫ్యాక్చర్ అయితే, ఇప్పుడు నేను ఎవరో కాదు స్వయంగా, అంటే మీకు చెప్పకూడదు కానీ నా చెల్లెలు నాకన్నా ఎనుకు పుట్టినాయమ్మా, మొన్న వెళ్తూ ఉంటే ఒకటి తాగుడుపోతుడు బైక్ లో పోతా యాక్సిడెంట్ చేసినాడమ్మా. యాక్సిడెంట్ చేస్తే అనంతపురం హాస్పిటల్కి తీసుకొచ్చే, ఈ హాస్పిటల్ మాతో కష్టంగా ఉంటుంది, మీరు ఆయన షుగర్ ఉంది కాబట్టి మీరు బెంగళూరు తీసుకుపోండి అన్నారు. బెంగళూరు తీసుకుపోతే అక్కడ ట్రీట్మెంట్ కి 5 లక్షలు అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఇన్ఫెక్షన్ అయింది, మళ్ళీ పోవాలంటే ఇప్పటికి 25 లక్షలు ఖర్చు వచ్చింది. అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళకంటే అంత ఎంతో చేయగలిగే శక్తి వాళ్ళకు ఉంది. వేరే వాళ్ళైతే దేవుని సాక్షిగా మనిషిని వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మరి ఇంత దారుణమైన పరిస్థితి నీకు ప్రైవేట్ దాంట్లో ఉంటుంది కదా. అదే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ గానీ, కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ గానీ ఎవరు లేరంటారు. అదే నేను చెప్పేది, ఆంధ్రప్రదేశ్ లేరని కాదు, ఇక్కడ కర్ణాటక దగ్గర బెంగళూరు దగ్గర అవుతుంది కాబట్టి వాళ్ళు బెంగళూరులో, అంటే మనం హైదరాబాద్ ఏపీలో అసలు ఎవరూ లేరంటే లేరని చెప్పలేదు కదా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదు. ప్రైవేట్ హాస్పిటల్లో ఇంత ఖర్చు ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సిన సందర్భం వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఆ స్థాయిలో చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ప్రైవేట్ ఎవరైనా టక్కనే ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత అప్పు చేసైనా సరే తీసుకుపోయే పరిస్థితి దేశంలో ఉంది, రాష్ట్రంలోనే కాదు దేశంలో. కాబట్టి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు, మనం ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు, మనం ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉన్నప్పుడు కోట్లు లక్షలు పెట్టాలంటే కష్టం అవుతుందా? మనం పరిపాలన చేసే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వ హాస్పిటల్స్ ని కూడా చాలా వరకు రూపురేఖలే మార్చేసాము, గతంలో ఉన్న మాదిరిగా లేవు, వెళ్ళి చూడండి అని చెప్పి చాలా సందర్భాల్లో మనం అనేక డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాం మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారని, ఒకవేళ పీపీపీ విధానాన్నే మేము కొనసాగిస్తాము అంటున్నారు, దీని వెనక్కి తగ్గే ఆస్కారమే లేదు, ఇదంతా ట్రాష్ అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. ఏంటి వాట్ నెక్స్ట్ అనేది చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ ఎలక్షన్స్ ముందు ఇది ఒక ఫైట్ కింద ప్రజల్లో ఉండడానికి క్రియేట్ చేస్తున్నారు తప్ప వేరేదేం లేదు అంటున్నారు. మేము ఎన్నికల సందర్భంగా మాట్లాడాల్సింది, ఎన్నికల కోసం మాట్లాడేది, ఎన్నికలప్పుడు ప్రజల్లోకి వచ్చేది, ఎన్నికలు లేనప్పుడు ప్రజల దగ్గర లేకుండా పోయేది మా అలవాటే కాదు, మా పార్టీ అలవాటే కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల దగ్గర ప్రజలతోనే ప్రజల కోసమే ఉండాలనేటువంటి నాయకుడు కాబట్టి మేము ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం స్పందిస్తున్నాం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మీరు పొరపాటున ప్రైవేట్ కాలేజీలను గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే ఇప్పుడు మా ఉద్యమంలో వాళ్ళు వెనక్కి తగ్గకపోతే భవిష్యత్తులో వాటిని మళ్ళీ రద్దు చేస్తాం, దీన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోండి, మీ ఇష్టం అని ఓపెన్ గా చెప్పినాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో తగ్గే ప్రసక్తే ఉండదు, ఎన్నిక తీసుకోవాల్సిన పరిస్థితి మళ్ళా వస్తుంది. కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నారా మేడం? వీళ్ళు 1,20,00,000 కోటి, అసలు కోటి అనేటువంటి నెంబర్ ఏంటమ్మా? అసలు పీపీపీ పద్ధతి అంటే వీళ్ళకి సరైన అవగాహన లేదు. 2025 లెక్కల ప్రకారం ఏపీలో 9.57 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంటే 9.5 కోట్ల జనాభాలో 1,30,00,000 మంది వ్యతిరేకిస్తున్నారని అర్థం. అందుకే నేను ఏజ్ లిమిట్ కూడా అడిగాను, ఏజ్ ఏమన్నా పర్మిట్ ఉందా? ఆ ఏజ్ లిమిట్ కూడా లేదని చెప్తున్నారుగా మేడం. ఈ అంతా కూడా ఎట్లా ఉంటదంటే అమ్మా, మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఇంటి దగ్గర కూర్చొని డేటా బేస్, మా దగ్గర కూడా డేటా చాలా ఉంది, అందరం కూర్చొని నొక్కితే దీన్ని పారామీటర్స్ ఏంటమ్మా, ఇదేనా ఫోర్స్కి లాభం పంపిస్తామా, ఇదంతా ఏదో
మూటలు కట్టుకుని వస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో. అసలు వీళ్ళకి అవగాహన వ్యాలిడ్ పాయింట్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి మా హయాంలో 5 years లో 2 years కోవిడ్ పోయింది, ఆయన ఇంకోటి మర్చిపోయిందంటే లాస్ట్ 1 year ఎన్నికల హడాడు ఉంటుంది, అయినా సరే 3 years ఆయన లెక్కల్లో చూపించారు కాబట్టి 3 సంవత్సరాలు మీ వేడి కట్టినప్పుడు మీకు 5 సంవత్సరాల కాలం ఉంది కదా, ఎందుకు మీరు ఇంత డిలే చేసుకుని పీపీపీ విధానానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. మేడం 25 ఏళ్ళు పట్టుద్ది. ఋషికొండకి 500 కోట్లు పెట్టారు. 500 కోట్లు పెడితే కొన్ని కంప్లీట్ అయ్యాయి కదా. ఇప్పుడు వీళ్ళంతా కూడా రిషికొండ అంటారు, వాళ్ళు అమరావతి అంటారు. అమ్మా అమరావతి వీళ్ళు ఇప్పుడు క్లియర్ గా వీళ్ళకి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో ఎంఓయు ఏం చేసుకున్నారు అనేది వీళ్ళకి కంప్లీట్ గా తెలియదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నాలెడ్జ్ లేదు. ఇది జనార్దన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఒక కార్యక్రమం తీసుకుంటే అప్పుడు ఆ పబ్లిక్ ఆ పీపీ వేరమ్మా. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారా? ప్రజల్లోకి అయితే చూపిస్తున్నారు కదా, ప్రజల్లోకి వెళ్ళైతే వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా. ఏదైనా సరే ప్రజాభిప్రాయమే ఫైనల్ కదా. గతంలో ఏదైతే భూములకు సంబంధించి విధంగా ఫోటోలు వేసుకుంటున్నారు, లేదంటే దిమ్మల మీద ఫోటోలు వేసుకుంటున్నారు, ఇదంతా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతోంది అని ఏదైతే ఒక ప్రచారం నడిచిందో అది ప్రచారమే అని చెప్పి వారు చెప్పినప్పటికీ ప్రజల్లోకి ధీటుగా వెళ్ళలేకపోవడం వల్ల ఓడిపోయినట్టు సిచ్యువేషన్స్ చాలా వరకు చూసాం. సో ఇప్పుడు కూడా ప్రజల్లోకి పీపీపీ విధానం తప్పు అని చెప్తున్నప్పుడు కరెక్ట్ అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుందా? ఫైనల్ గా ప్లీజ్. నేను చెప్తున్నానమ్మా, అసలు వీళ్ళకి పీపీపీ అంటే చెప్పమానమ్మా, పని మీరు చెప్పండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 కూడా తీసుకొచ్చారు, P3 కూడా తీసుకొచ్చారు, P4 కూడా తీసుకొచ్చారు. మేము ఎంఓఈ చేస్తుంది ఎట్లా అంటే అమ్మా దాంట్లో ఐఎమ్ వెరీ క్లియర్. రెడ్డి కూడా చెప్తున్నా, జనమందరికి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ చెప్తున్నాం. రిజర్వేషన్స్ 100% రాజ్యాంగబద్ధంగా ఉన్నాయన్ని కూడా మేము ఫాలో అవుతాం. అడ్మినిస్ట్రేషన్ లో ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వరు. మేము ఎంఓయూలో క్లియర్ గా రాసుకున్నాం. భారత్ ఆయుష్మాన్ ప్రధాన